ఈ రోజు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వర్ణాంధ్ర సాధన 2047 విజనరీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు నియోజకవర్గంలోని అధికారులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని సమస్యలను సంబంధిత జిల్లా కలెక్టర్ కు అందజేయాలని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రతి నియోజకవర్గం ఒక విజనరీతో ముందుకు వెళ్లాలన్నారు. పేదలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పాం. మరో 2-3 రోజుల్లోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నాం. తదనంతరం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని, దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు నడిపిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నర్ లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎస్ జాన్సన్, దర్శి మండల ఎంపీడీఓ ఎల్ కృష్ణమూర్తి, ఎంఆర్ఓ ఎం శ్రావణ్ కుమార్, కుర్చేడు మండల ఎంఆర్ఓ, దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు, హౌసింగ్ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ అధికారులు మరియు అన్ని శాఖల అధికారులు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న, నీటి సంఘం డీసీ ఎలుగొండారెడ్డి, వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు, మీకు 9 మెంబర్ టీమ్ జిల్లా ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యల పరిష్కారం చేయడం కోసం, జవాబుదారుల కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం. ఇక్కడే నాలెడ్జ్ ఈ విషయంలో పెట్టుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉండి మీకు గైడ్ చేయడానికి, లేకపోతే ఇవన్నీ కూడా ఏ విధంగా చేయడం కోసం అవసరమైతే వాళ్ళ హ్యాండ్ పాల్ ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టారు. 3 ప్రొఫెషనల్ తీసుకొచ్చాం. ఒకవేళ 2 ప్రొఫెషన్స్లో ఒకరికి